ఇక డీటెయిల్స్ చూస్తే గన్నవరం నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్తలపై దాడులకు వ్యతిరేకంగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ యార్లగడ్డ వెంకట్రావు చేపట్టిన నిరసన వద్ద హైడ్రామా నెలకొంది. ఎనికేపాడులో దీక్ష చేసిన యార్లగడ్డ వెంకట్రావు శిబిరానికి సమీపంలో ఎమ్మెల్యే వంశీ తన అనుచరులతో వచ్చారు. వంశీ వచ్చిన సీసీ ఫుటేజ్ వీడియోలను టీడీపీ నేతలు విడుదల చేశారు. దీక్షకు సమీపంలో ఎమ్మెల్యే వస్తున్నారని పోలీసులకు ముందుగానే తెలుసని, కానీ అడ్డుకునే ప్రయత్నం చేయలేదని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. వంశీ షాపింగ్ కి వచ్చారంటూ పోలీసులు కవర్ చేసే ప్రయత్నం చేస్తున్నారని టీడీపీ నేతలు ఫైర్ అవుతున్నారు. ప్రతిపక్ష నేత చేస్తున్న దీక్షకు సమీపానికి వంశీ రావటం ఏంటని, వచ్చినా పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. పోలీసుల వ్యవహార శైలిలో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామన్నారు. వంశీ వ్యవహారాన్ని వదిలిపెట్టేది లేదని యార్లగడ్డ హెచ్చరించారు. గన్నవరం నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్తలపై దాడులకు వ్యతిరేకంగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ యార్లగడ్డ వెంకట్రావు చేపట్టిన నిరసన వద్ద హైడ్రామా నెలకొంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. తెలుగుదేశం పార్టీ శ్రేణులపై వరుసగా వైసీపీ కార్యకర్తలు నాయకులు చేస్తున్న దాడులకు సంబంధించి ఆ పోలీసులు చర్యలు విఫలమయ్యారంటూ నిన్న ఎన్నికల్లో గన్నవరం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ యార్లగడ్డ వెంకటరావు నేతృత్వంలో నిరసన దీక్ష చేపట్టారు. అయితే ఆ దీక్షకు సంబంధించి తెలుగుదేశం పార్టీ జనసేన శ్రేణులు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అయితే ఆ దీక్ష కొనసాగుతున్న సమయంలో అలాగే యార్లగడ్డ వెంకటరావు ప్రసంగిస్తున్న సమయంలోనే ఆ రోడ్డుకి యువతల వైపుకి ఆ స్థానిక వైసీపీ నేత వల్లభనేని వంశీ కారణమై అక్కడ చేరుకుంది. అక్కడ కరెక్ట్గా దీక్షకి ఆపోజిట్ లోనే దీక్ష శిబిరంలో ఉన్న వారికి అతని కార్డు కనిపించే విధంగా ఆపడమే కాకుండా అక్కడ చాలాసేపు వేచి ఉన్న పరిస్థితి. ఒకసారిగా వంశీని చూసిన తెలుగుదేశం పార్టీ చేరిన కూడా జగన్మోహన్ వంశీ అంటూ నినాదాలు చేశారు. అయితే నిన్నటి వరకు కూడా ఆయన అదృష్టంగా అక్కడ వంశీ ఆగారని అందరూ భావించారు. కానీ ఈ సీసీ ఫుటేజ్ ని టీడీపీ నాయకులు విడుదల చేసిన తర్వాత వాస్తవ పరిస్థితులు ప్రజలందరూ కూడా అర్థమయ్యాయి. ప్రధానంగా అతను ఉద్దేశపూర్వకంగా దీక్ష శిబిరం వద్ద రెచ్చగొట్టే విధంగా టీడీపీ నాయకులు రెచ్చగొట్టి తద్వారా జరిగే ఘర్షణలో వాళ్ళపై కేసులు నమోదు చేసే విధంగా పోలీస్ ప్రొటెక్షన్ తోనే ఆయన అక్కడ వచ్చినట్టు కూడా స్పష్టంగా వీడియోలో అర్థమవుతా ఉంది. ఆయన వచ్చే ముందు వాహన శ్రేణికి ముందు వెనక కూడా పోలీసు వాహనాలు ఉంటూ అంతే ఆయన రాకను ముందే గమనించి ఎక్కడైతే ఆయన ఆగుతారో అదే స్థలంలో సిఐ స్థాయి అధికారులు కూడా అంత మాజీ ఎమ్మెల్యే కోసం వేచి ఉంటున్న మొత్తం వీడియో దృశ్యాలు కూడా రికార్డ్ అయ్యాయి. ఆ దృశ్యాలన్నీ కూడా మీడియాకి టీడీపీ నాకు విడుదల చేశారు. అంటే పగడ్బందీగానే తెలుగుదేశం పార్టీ రెచ్చగొట్టి తద్వారా కేసులు ఇరికించడం ద్వారా అక్కడ గన్నవరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి పనిచేయకుండా చేయాలనే లేదు పోలీసులు అడ్డం పెట్టుకుని వంశీ ఇటువంటి డ్రామాలు నడిపారని పోలీసులు కూడా వారికి పూర్తిగా సహకరించే వైనంపై కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఒక డీసీపీ స్థాయి అధికారి కూడా స్వయంగా అక్కడే ఉండి ఏసీపీలు సిఐలు అలాగే ఏఆర్ ఫోర్స్ మొత్తం అంతమంది అక్కడ ఉన్నప్పటికీ కూడా ఒకవైపు ఎవరైతే తెలుగుదేశం పరిస్థితిపై దాడులు చేశారో అదే వంశీకి వ్యతిరేకంగా. ఎందుకంటే అంతకు ముందు 2 రోజుల ముందు కోర్టు ఆవరణలోనే యార్లగడ్డ వెంకటరావు వర్గీయులపై వంశీ వర్గీయులు దాడి చేసిన పరిస్థితి. దానికి సంబంధించి పోలీసులు కేసు నమోదు చేయకుండా అరెస్ట్ చేయకుండా జాప్యం చేయడం పైన దాన్ని దీక్ష చేపట్టారు. అంటే ఈ దీక్షకి ఎవరైతే కారణమో ఆ వంశీకి వ్యతిరేకంగా అక్కడ దీక్ష జరుగుతుంటే అదే వంశీ ఆ ప్రాంగణానికి వచ్చే విధంగా పోలీసులు ఎవరైతే తీర్పై కూడా ఆ పోలీసులు ఫిర్యాదు చేస్తామని కూడా చెప్తా ఉన్నారు. ఎవరైతే ఈ ఘటన సంబంధించి బాధితులు ఉన్నారో ఆ పోలీసులపై చర్యలు తీసుకోవాలని కూడా వెంకటరావు కోరుతా ఉన్న పరిస్థితి. మొత్తం మీద నిన్న కనుక తెలుగుదేశం పార్టీ ఏ విధంగా ఆవేశానికి లోనే రోడ్డు యువతలకు వచ్చి ఉంటే పెద్ద ఎత్తున ఘర్షణ వాతావరణం జరిగేది. ఇరువర్గాలు కూడా కొట్టాడు దిగేవారు. అంటే ఈ పరిస్థితి కల్పించడానికి ప్రధాన కారణం పోలీసులను కూడా సీసీ కెమెరా ద్వారా అర్థమవుతుంది. ఇప్పటికైనా కూడా ఇటువంటి రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తున్న వంశీ కావచ్చు వైసీపీ వర్గీయులపై పోలీసులు నిష్పక్షపాతంగా దర్యాప్తు చేసి వారిపై చర్యలు తీసుకోవాలి తప్ప ఇట్లా వారి దగ్గరుండి రెచ్చగొట్టే ధోరణులతో ఘర్షణ పూర్త వాతావరణం కల్పించడం శ్రేయస్కరం కాదని కూడా చెప్తా ఉన్నారు. నన్ను ఇదే సందర్భంలో యార్లగడ్డ వెంకటరావు కూడా పోలీసులు దానికి చర్యలు తీసుకోకుండా వారి నిజాయితీని ప్రోత్సహిస్తే దాడి పెట్టడానికి తాము సిద్ధమని ఆత్మరక్షణ కోసం దాడి చేయవచ్చని చట్టంలో పేర్కొన్న నేపథ్యంలో అవసరమైతే తామే ఇక తమ ప్రాణాలు రక్షించుకోవడానికి ఎదురు దాడికి కూడా సిద్ధమవుతారని కూడా చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు వీడియోలు విడుదల చేసిన నేపథ్యంలో మొత్తాన్ని కూడా పరిశీలించి పూర్తిగా పోలీసు ఉన్నతాధికారులు డీజీపీ స్థాయి అధికారులు కూడా స్పందించి వెంటనే ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని లేకపోతే పెద్ద ఎత్తున పోరాటం చేస్తాము అవసరం పెట్టడానికి సిద్ధమవుతారని కూడా టీడీపీ స్పష్టం చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.